రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మేము మా పొలంలో అయితే వేరుశెనగ పంటకు మందులు అయితే పిచికారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మందులు ఎందుకు పిచికారీ చేశాము, దీనివల్ల కలిగే లాభాలు, అదేవిధంగా వేరుశెనగకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్లో వెళ్ళి చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి కనుక వెళ్ళినట్లయితే ఈరోజు అయితే మేము మందు అయితే పిచికారీ చేసాం. అదేవిధంగా వేరుశెనగ పంట నాటు వేసేటప్పుడు విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల మనకు పంటకు ఏ నాట్లు కూడా పోకోకుండా మంచిగా పుట్టడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు వర్షాకాలంలో వచ్చే ముఖ్యంగా పచ్చపురుగు, ఆకుమచ్చ, ఆకుమాడు తెగులు అనేది వేరుశెనగలు అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి నివారణకు వచ్చేసి ఈరోజు మేము పిచికారీ చేసిన మందులు వచ్చేసి వయాగో అండ్ లాంబ్డా అయితే మేము ఈరోజు మా పంటలో పిచికారీ చేసాము. ఈ వయాగో లాంబ్డా పిచికారీ చేయడం ద్వారా మన వేరుశెనగలో పంటలో ఉన్న పచ్చపురుగు అనేది పూర్తిగా పోతుంది. అదేవిధంగా ఈ యాంట్రకల్ అనేది కూడా పిచికారీ చేయడం అయితే జరిగింది. యాంట్రకల్ పిచికారీ చేయడం ద్వారా మన ఆకుమచ్చ వంటిది అలాంటివి పూర్తిగా నివారించడం అయితే జరుగుతుంది. మేము చెప్పిన మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్.